హాయ్ హలో ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీ వరమహాలక్ష్మి ఛానల్కి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ నేమ్ కష్టే ఫలి. అవునండి, ఎలాంటి వాళ్ళైనా కష్టపడుతూ ఉంటే ఫలితం ఆటోమేటిక్గా అదే వస్తుంది అని అంటారు. సో ఈ స్టోరీ నేమ్ కష్టే ఫలి. కష్టే ఫలి స్టోరీ ఎలా ఉందో చూద్దాం. మరి నేను చెప్తాను, మీరు వినేయండి. మరి హిమగిరి అనే గ్రామంలో సీతయ్య అనే బాగా డబ్బున్న అతను ఉండేవాడు. అతనికి చాలా డబ్బు. ఎంత డబ్బు అంటే డబ్బు అంటే పిచ్చి. ఎంత అయినా ఎలాగైనా సంపాదించాలని ఆశ. అలాంటి అతను 40 ఎకరాలు మొక్క మామిడి తోటను కొన్నాడు. ఆ మొక్క మామిడి తోట పంటకు వచ్చేది 4 సంవత్సరాలకి. ఈ 4 సంవత్సరాలకి తక్కువ జీతానికి ఎవరు పనిచేస్తారా అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఎవరు దొరక పక్క ఊర్లో గంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతను ఏ పని లేక ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటే పాపం వాళ్ళ నీళ్ళని పన్నడుతూ ఉండేవాడు. అతను అడగగా ఈ సీతయ్య దగ్గరికి వచ్చాడు గంగయ్య. సీతయ్య అని గంగయ్య, అయ్యా నాకు ఏదన్నా పని ఉంటే చెప్పండి అయ్యా అని అడిగితే, ఈ సీతయ్యకి దొరికిందే తడువుగా అన్నట్టు, అయితే నేను నా దగ్గర ఒక మంచి పని ఉంది, కాకపోతే నువ్వు 4 సంవత్సరాలు మామిడి తోట పంట పండే వరకు నువ్వు నా దగ్గరే ఉండాలి, ఆ పొలం చూసుకుంటూ ఉండాలి, దానికి బదులుగా నీకు 4 ఎకరాలు మామిడి తోట ఇస్తాను అని అన్నాడు. ఇతను గంగయ్య, అయ్యబాబోయ్ 4 ఎకరాలంటే బాగానే ఉంది, పంట పండే వరకు నేను పనిచేస్తాను, సరేనండి అయ్యా మీ మాట నా మాట అని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఇంటికి వెళ్ళాడు. జరిగిందంతా వాళ్ళ అబ్బాయికి ఆవిడికి చెప్పాడు. 4 సంవత్సరం పొలం చూస్తే 4 ఎకరాల మామిడి తోట రాసివ్వడం ఏంటి? ఇందులో ఏదో మతలబు ఉంది నాన్న, నువ్వు చెయ్యొద్దు, అతను అస్సలే సీతయ్యలో పరమ లోబి, మంచివాడు కాదు, అలా ఇలా చెప్తే తప్పు నాన్న, ఆయన ఊరికే పెద్ద, ఆయన మన్న మాట దాటడు అనేసి గంగయ్య అన్నాడు. నాన్న ఏమో నాకు ఏదేదో మతలబులా ఉంది అని చెప్పేసి ఎంత చెప్పినా సరే వినకుండా గంగయ్య పని చేస్తూ ఉన్నాడు. వెళ్ళి మామిడి తోటలో 4 సంవత్సరాలు నీరు పెట్టి దుక్కు పెట్టి 4 సంవత్సరాలు చూడసాగాడు. 4 సంవత్సరాల్లో పూత భలే వచ్చింది. మొత్తం చెట్లన్నీ ఎదిగి మంచిగా పూత పూసేది. గంగయ్యకి చాలా ఆనందం వేసింది. ఆనందం వేసి సీతయ్య దగ్గరికి పరిగెట్టాడు. సీతయ్య గారు, తోట పూతకొచ్చింది, పండు కాసే టైం అయ్యింది, చూదురుగాని రండి అని చెప్పేసి ఆనందంతో వెళ్ళి చెప్పాడు. ఈ సీతయ్య అనుకునే తడుగా సీతయ్య గంగయ్య ఇద్దరు వచ్చి తోటంతా చూశారు. తోటంతా పూతతో ఎంతో అందంగా తెలిసిపోతుంది. ఈ ఆనందంలోని సీతయ్యకి ఒక చెడ్డ బుద్ధి వచ్చింది. తిను అన్నట్టుగానే ఈ 4 సంవత్సరాలు ఎంతో కష్టపడి ఈ మామిడి తోటను కాపు తీసుకొచ్చాడు, ఇప్పుడు దీనికి నేను ఇచ్చిన ప్రకారంగా 4 ఎకరాలు ఇవ్వాలా, అయ్య బాబోయ్ అనుకుంటుంది. అయితే తిని ఎలాగైనా ఈ తోటలోంచి వెళ్ళగొట్టాలని పన్నాగం పన్నాడు. ఆ పన్నాగం పన్నిందే మొదలగా తన్ని మామిడి తోట చివరికి తీసుకెళ్ళి ఆ బీడు భూమిని చూపించాడు. గంగయ్యకి ఎక్కడ లేని కోపం వచ్చేసి ఈ పనికిమాల భూమి నాకెందుకు, బీడు భూమి నాకొద్దు, మీరు ఏటన్నారు, ఈ 4 సంవత్సరాలు కష్టపడి మామిడి తోటను పెంచి పోషిస్తే నాకు 4 ఎకరాలు మామిడి తోట ఇస్తానన్నారు కదా, అన్న ప్రకారం ఇవ్వకుంటే ఈ బీడు భూమి నేనేం చేసుకోను అని చెప్పేసి గంగయ్య కోపంగా అన్నాడు. సీతయ్యకి కొంచెం పోషం వచ్చి, నీకు నేనేమన్నాను, 4 ఎకరాలు ఇస్తానన్నాను కానీ 4 ఎకరాలు మామిడి తోట ఇస్తానన్నానా? నేను అనలేదు కదా. సో నువ్వు ఇంకా సరిగ్గా చూడలేదు. కొన్ని చెట్లు మాత్రమే పూత వచ్చాయి, అన్ని చెట్లు పూత రాలేదు, పూత వచ్చి కాయ కూడా కాయలేదు. నేను మంచివాడిని కాబట్టిగా ఈ 4 ఎకరా బీడు భూమైనా ఇస్తున్నాను. అదే మరొకరైతే నువ్వు చేసిన పనికి 1 ఎకరం కాదు, 1 పైసా కూడా ఇచ్చేవారు కాదు అంటూ గట్టిగా సీతయ్య అనేసరికి గంగయ్య కొంచెం భయపడి చేసేదేమీ లేక లవోదీపమంటూ ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళి జరిగిందంతా పిల్లానికి వాళ్ళ అబ్బాయికి చెప్పాడు. ఇలా జరిగింది నాయన అనగానే అప్పుడు గంగయ్య వాళ్ళ అబ్బాయి చాలా తెలివైనడు. నాన్న నువ్వు బాధపడకు, నీ కష్టానికి ప్రతిఫలం తప్పక దొరుకుతుంది, నేను అతనికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో చెప్తాను అని చెప్పి బయలుదేరి ఆ ఊర్లో ఉన్న తన ఫ్రెండ్స్ ఇద్దరిని పిలుస్తాడు. పిలిచి ఇలాగా సీతయ్య మా నాన్నకి చాలా ద్రోహం చేశాడు, అన్యాయం చేశాడు, ఇచ్చిన మాట తప్పాడు, 4 సంవత్సరాలు గొడ్డి చాకరీ చేయించుకొని వీడి భూమి అంటగలిపాడు, తనకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి దోస్తులు అని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ని కోరాడు. ఆ ఫ్రెండ్స్ కూడా సరే నీతోడే మేము అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తడుగా గంగయ్య కుమారుడు మారు వేషంలోని స్వామీజీ వేషం కట్టి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్లు శిష్యుడి వేషం కట్టి ఆ ఊరు పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరు శిష్యులతోటి ఏమని చెప్పాడంటే, గంగయ్య కుమారుడు, మీరు ఊళ్ళోకి వెళ్ళి పొరుగురు నుంచి స్వామీజీ వచ్చి ఈ మర్రి చెట్టు దగ్గర సేద తీరుతున్నారని మీరు చెప్పండి, జనాలందరూ వస్తారు, అదేవిధంగా ఆ సీతయ్య కూడా వస్తాడు అని చెప్పేసి అంటే తన శిష్యులు అదేవిధంగా ప్రచారం చేశారు. ఊరి జనాలు అందరూ వచ్చారు. అందరూ వాళ్ళ
కష్టకాలు చెప్పుకున్నారు. అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాడు. కానీ సీతయ్య రాలేదు. సీతయ్య రావాలంటే ఏం చేయాలా అని ఆలోచించాడు. ఆలోచించి వాళ్ళ స్నేహితులకి ఒక ఉపాయం చెప్పాడు. మీరు ఈ స్వామీజీ భూమిలో దాగున్న నిధి నిక్షేపాలు చెప్తారని చెప్పేసి సీతయ్యకి వినబడేలా మాత్రమే చెప్పిరండి, మాట్లాడుకుని రండి అని చెప్పి పంపిస్తాడు. అదేవిధంగా ఈ సీతయ్య మామిడి తోటలో ఉంటే ఈ శిష్యులిద్దరూ మామిడికాయలు కోసుకోవడానికని వెళ్ళి మాట్లాడతారు. ఒరే, మన స్వామీజీ భూమిలో దాగున్న నిధి నిక్షేపాలు తీస్తారు. ఆ నిధి నిక్షేపాలు తీయడం నేను కల్లారా చూశాను. రాత్రి ఒక ముసలావిడ వచ్చింది. ఆవిడ వచ్చి కష్టాలు మొరపెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో లంకె బిందులు ఉన్నాయని చెప్పారు మన స్వామీజీ. అవును, అంత మహిమాన్విత స్వామీజీ అని చెప్పేసి మాట్లాడుకొని వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఆ విషయం సీతయ్య చెట్టు చాటు నుండి వింటాడు. విని అదే మాదిరిగా సాయంత్రం పాలు పల్లి కొబ్బరికాయలు నైవేద్యాలు అన్నీ పట్టుకొని సీతయ్య తన దగ్గరికి వెళ్తాడు స్వామీజీ దగ్గరికి. స్వామీజీ నాకు కూడా నిధి నిక్షేపాలు ఎక్కడైనా ఉంటే చెప్పండి అని చెప్పగా, సరే నాయన నీకు చెప్తానని చెప్పేసి సీతయ్యని వెంట పెట్టుకొని తీసుకెళ్ళి తనకు సీతయ్య గంగయ్యకి ఇచ్చిన ఆ 4 ఎకరాల బీడు భూమిని చూపించి, ఇక్కడే పెద్ద నిక్షేపం ఉంది, లంకె బిందులు ఉన్నాయి, విలువ కట్టలేని ఎంతో అమూల్యమైన సంపద ఇక్కడ దాకుంది, ఇక్కడ తవ్వించు అనేసి అంటాడు స్వామీజీ. అలాగే స్వామీజీ అని చెప్పేసి సీతయ్య అనేసి ఆ నైట్ నేను కాశీ వెళ్ళిపోతున్నాను, ఈ వచ్చిన డబ్బుతో నువ్వు శివాలయాలు కట్టి పూజలు చేస్తూ మంచిగా ఉండని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈ మరుసటి రోజునే సీతయ్య గంగయ్య దగ్గరికి, నీకు ఇస్తానన్న 4 ఎకరాల మామిడి తోట ఇవ్వడం మానేసి ఎందుకో పనికి మళ్ళీ నా బీడు భూమి ఇచ్చాను, నాకు చాలా బాధగా ఉంది, నాకు బుద్ధి వచ్చింది. సో గంగయ్య, నీకు 4 ఎకరాల కొబ్బరి తోట ఇస్తాను అని చెప్పేసి సీతయ్య అంటాడు. గంగయ్య ఈ సీతయ్య ఏదో మళ్ళీ మాత్రం పెట్టాడు, నాకు వద్దు అన్నట్టు తల ఊపాడు. సీత మళ్ళీ 4 ఎకరాలకి 10 ఎకరాలు చేసి 10 ఎకరాలు ఇస్తాను అని అంటాడు. గంగయ్య వద్దు అంటాడు. 10 ఎకరాలు కాస్త 20 అంటాడు. వద్దు అంటాడు. 20 కాస్త 40 అంటాడు. ఈ 40 ఎకరాల మామిడి తోట నువ్వే తీసుకో, ఆ 4 ఎకరాల వీడి భూమి నాకు ఇచ్చే అనగానే గంగయ్యకి ఏం అర్థం కాక సరే అని తలుపాడు. కానీ చాలా తెలుగు ఈసారి నువ్వు ఇస్తానన్న 40 ఎకరాల మామిడి తోటని ఇప్పుడు అర్జెంటుగా వెంటనే నాకు రాసిచ్చి, అప్పుడే నీకు ఇచ్చిన ఆ 4 ఎకరాలు వీడి భూమి నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు. అప్పుడు సీతయ్య వెంటనే కాగితాలు తెప్పించి సంతకం పెట్టి ఆ 40 ఎకరాలు రాసిచ్చేస్తాడు. ఇచ్చేగానే ఆ 4 ఎకరాల్లో మనుషులు పెట్టి తవ్వించడం మొదలుపెట్టాడు. తవ్వించాడు. ఎంత లోతుకి తవ్వినా నిధి నిక్షేపాలు కాదు కదా, ఒక్క కాయిన్ అయినా దొరకలేదు, ఒక బంగారపు కాయిన్ అయినా దొరకలేదు. దొరకపోయేసరికి ఏదో స్వామీజీ నన్ను మోసం చేశాడని లబోదిబో అని ఏడ్చి నా 40 ఎకరాల మామిడి తోట పోయిందని బాధపడి కూర్చున్నాడు. చూసారా ఫ్రెండ్స్, ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారంటే ఇదేనేమో. సీతయ్య తీసుకున్న గోతులనే సీతయ్య పడ్డాడు. గంగయ్య కొడుకు చాలా తెలివైనడు. సీతయ్యకి బుద్ధి చెప్పాడు. వాళ్ళ నాన్న గంగయ్యకి మంచి చేశాడు. తన కష్టానికి ప్రతిఫలంగా 40 ఎకరాల మామిడి తోటని ఇప్పించాడు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు గంగయ్య. అదేనండి కష్టానికి ప్రతిఫలం అంటే, మనకి ఎంత కష్టపడతామో అంత ప్రతిఫలం మనకు దక్కుతుంది. ఎంతగా కష్టపడితే అంత సంపద మన సొంతం అవుతుంది.